అమ్మవారి పేరు మీదుగా ఉంటుంది తప్ప అయ్యవారి పేరు మీదుగా ఉండదు. శివ కళ్యాణం, కృష్ణ కళ్యాణం, రామ కళ్యాణం అలా ఉండదు. సీతా కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, పార్వతీ కళ్యాణం అని అమ్మవారి వైపు నుంచి పిలుస్తాం. దానికి కారణం ఒకటే, జీవుడు బ్రహ్మముతో ఐక్యమును పొందడమే కళ్యాణం. అది నిరంతరము. ఎందరో జీవులు అలా పూర్ణత్వాన్ని పొందాలి కాబట్టి కళ్యాణం ఒక రోజు మాత్రమే జరిగేది కాదు, ఎన్ని రోజులైనా జరుగుతుంటుంది నిత్య కళ్యాణం. వివాహం అలా కాదు. వివాహము అంటే అంటే విశిష్టమైన దానిని పొందుట కొరకు ఆశ్రమమును మారుట. ఏది విశిష్టమైనది? పరమేశ్వరుడు. ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకుని భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి పరమాత్మ జ్ఞానమిస్తే ఆ జ్ఞానము చేత అద్వైతానుభూతిని పొందుట కొరకు ఆశ్రమమును మారి బ్రహ్మచర్యాశ్రమమును విడిచిపెట్టి గృహస్థాశ్రమములోకి ప్రవేశించే